ఎంత మామూలుగా ఏం చేస్తాం మనం? ఆర్టికల్ 203 ప్రకారం అసెంబ్లీలో ఎవడు మంత్రి ఉన్నా మంత్రి డిమాండ్ ఫర్ గ్రాంట్స్కి ప్రతిపాదన పెడతాడు, దాన్ని మంజూరు చేసుకుంటారు. ఆర్టికల్ 204 ప్రకారం డిమాండ్ ఫర్ అప్రోప్రియేషన్ తీసుకుంటాం. ఈ రెండు ఒకరోజే తీసుకుంటాం. ఎప్పుడు బడ్జెట్ పెట్టినా కూడా డిమాండ్ ఫర్ గ్రాంట్స్, డిమాండ్ ఫర్ అప్రోప్రియేషన్ ఈ రెండు కూడా ఒకరోజే తీసుకుంటాం. ఆ రెండు పొందిన తర్వాత మాత్రమే ఎవరికైనా ఖజానాలో ₹1 ముట్టుకునేటువంటి అధికారం వస్తుంది. కానీ ఇవాళ ఆర్టికల్ 293 క్లాజ్ 1 దాని ప్రకారం ఏ స్టేట్ అయినా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ని మార్టిగేజ్ చేసే అధికారం ఉండదు. ఈ 293 క్లాజ్ 1 అంటే రాజ్యాంగానికి ఎలా విరుద్ధం అంటే, రాజ్యాంగం ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం సరాసరి అప్పు చేసుకోవాలి, లేదా కార్పొరేషన్ చేసుకుంటే ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి. ఒకవేళ కార్పొరేషన్ కట్టకపోతే కనుక దాన్ని ఏదో రెండో పద్ధతిలో వసూలు చేసుకోవటమే. ఆ కార్పొరేషన్ మీద సూ చేయటమా, కోర్టుకు వెళ్తామా, లేకపోతే వారికి ఉన్నటువంటి హక్కులను ఉపయోగించి ఆ కార్పొరేషన్ మీద లీగల్ చర్యలకు వెళ్తామే తప్పితే ప్రభుత్వానికి సంబంధం లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా, అంటే రాష్ట్ర ప్రభుత్వం వారి సొంతానికి ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ₹1 ముట్టుకోవాలన్నా డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్, డిమాండ్ ఆఫ్ అప్రోప్రియేషన్ అసెంబ్లీలో పాస్ చేసుకోకుండా ₹1 ముట్టుకుంటాకి లేకుండా ఉన్న పరిస్థితులు ఉంటే, కానీ ఇక్కడ ఈ ప్రైవేట్ బాకీదారుడు ఎవరైతే ప్రభుత్వాన్ని అంటే ఎండీసీకి అప్పు పెడుతున్నాడో, ఏపీ ఎండీసీకి ఆ అప్పు పెట్టే వ్యక్తికి రైట్ రాయల్గా వీరు అధికారాన్ని, రాజ్యాంగంలో వీరికి లేనటువంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం దఖలుపరుస్తుంది. ఆర్బీఐకి అంటే ఆర్బీఐ దగ్గర ఎప్పుడు డబ్బులుంటే ఆంధ్రప్రదేశ్ డబ్బులుంటాయి, ఎండీసీ వాళ్ళు ఆ డబ్బులు ఎప్పుడైతే జమ చేయిపోతారో వెంటనే డబ్బులు ఖజానాల నుంచి లాక్కోవచ్చు అని చెప్పని ఈ రకమైనటువంటి అంటే బరితెగింపు, అప్పు చేయటానికి బరితెగింపే కాకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా కూడా సరాసరి ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఇంతవరకు ఇంత బరితెగించి అప్పులు చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అప్పు చేస్తున్నటువంటి ఈ బరితెగింపుని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఖండిస్తూ ఇవాళ ఎన్నో కథలు చెప్పారు, కానీ ఈ బిల్డప్ బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక చిన్న బిల్డప్ బాబాయ్, ఈయన ముసలి బిల్డప్ బాబాయ్, వీళ్ళిద్దరూ కలిసి ఇన్ని కబుర్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా మేము సంక్షేమాన్ని రాష్ట్రానికి అందిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తాం, అభివృద్ధి గొప్పగా చేస్తాం, అప్పులు తీరుస్తాం, అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే ఒక్క సంపద లేదు. అమరావతి పేరుతో 56,000 కోట్లు, 50,000 కోట్ల పైచిలుకో ఇప్పుడు చేశారు. మరోలా ఇంకొక 50,000 కోట్లకి టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు, అదొక 1,00,000 కోట్లు. అంటే రాష్ట్రం అంటే అమరావతి మాత్రమే, అమరావతికే 1,00,000 కోట్లు టెండర్ పిలుస్తున్నామని చెప్పేటువంటి గొప్పగా చెప్తున్నారు వీళ్ళు. మళ్ళీ తగుదనమ్మా ఇది సరిపోదని మరొక 44,000 ఎకరాలు తీసుకుంటారండి. మరి ఆ 44,000 ఎకరాలకి అభివృద్ధికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలందరినీ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ బిల్డప్ పెద్దపేళ్ళ ఓల్డ్ బిల్డప్ బాబాయ్ కానీ ఈ చిన్న బిల్డప్ బాబాయ్ కానీ వీళ్ళిద్దరూ, ముసలి బిల్డప్ బాబాయ్, చిన్న బిల్డప్ బాబాయ్ ఇద్దరు ఇంతంత గొప్ప గొప్ప మాటలు చెప్పి వాళ్ళ ఒక్క పథకానికి ఒక అవసరం అంటే డబ్బులు కేటాయించకుండా, ఒక్క పథకం అమలు చేయకుండా, కనీసం రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాలకి సంబంధించి ఆరోగ్యశ్రీని కూడా వాళ్ళు ఉచితంగా ఆర్థిక భారం పడకుండా దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఆదుకుంటున్నటువంటి తీరుని అంటే ఆరోగ్యశ్రీని కూడా నీరుగార్చినటువంటి పరిస్థితి. పిల్లల చదువులు, కాలేజీలకి చెల్లించాల్సిన డబ్బులు కట్టరు,
ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫీజులు చెల్లించరు. మరి పేద మధ్యతరగతి వర్గాలను ఎలా మీరు ఉద్ధరిస్తారు? అంటే వాళ్ళ ఓటుకి మోసపు మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని అధికారాన్ని పొంది మీ సంపద పెంచుకునేటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి సంపద ఏం పెరగలేదు. ఇవాళ చూస్తే అపారంగా ఆయన సంపద పెరిగిపోయే పరిస్థితి. మీ పార్టీ ఆఫీసుల్లో ఆకాశాన్ని అంటే బిల్డింగ్లు కట్టే పరిస్థితి ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఎన్నికల ముందేమో కిస్తీలు కట్టాకి డబ్బులు ఉండవు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమో మీరు లఘుశంక తీర్చుకోవాలన్నా కూడా స్పెషల్ ఫ్లైట్లలో విమానాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. సెక్రటరియట్ నుంచి గన్నవరానికి విమానం, గన్నవరానికి హెలికాప్టర్, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దగ్గరికి హెలికాప్టర్, రాజమండ్రికి ప్రత్యేక విమానం, రాజమండ్రి నుంచి పిఠాపురానికి హెలికాప్టర్, పిఠాపురం నుంచి వైజాగ్ హెలికాప్టర్, ఇక్కడి నుంచి తిరుపతికి స్పెషల్ ఫ్లైటు, తిరుపతి నుంచి కడప వెళ్ళాలంటే హెలికాప్టర్. ఈ హెలికాప్టరు విమానం, ప్రత్యేక విమానం జనంలో కలిసి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే కొడతానని భయమా? జనంలో కలిసి వెళ్తే జనం తిడతారని భయమా? ఎందుకు మీరు వెళ్ళలేకపోతున్నారు?